క్రీస్తు సువార్త చూసేవారికి వినేవారికి కూడా యేసు ప్రభువారి నామంలో నా శుభాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యం చెప్పడానికి ఈ సమయాన్ని దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి మీ అందరికీ కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. మనం ఈరోజు నేర్చుకునే పాఠం ఏంటంటే, ఆయన పాపుల్ని పిలవడానికి వచ్చాడు. యేసుక్రీస్తు వారి భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే, నీతిమంతుల్ని పిలవడానికి రాలేదు. ఆయన పాపుల్ని పిలవడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. ప్రతి ఒక్కరి పాపముల కొరకు మన అందరికీ రక్షించాలని ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. యేసు ప్రభు వారి కోసం మనం ఈరోజు వాక్యాన్ని నేర్చుకుంటున్నాం. మనం నేర్చుకునే పాఠంలోకి వెళ్ళే ముందు మనం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడు వేరు మా పరలోకమున్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన మీ నామాన్ని బట్టి వందనాలు తండ్రి. మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవం గల మా పరలోకమున్న తండ్రి, ఇదిగో ఈ సమయంలో మీ వాక్యాన్ని చెప్పడానికి తండ్రి మేము మాట్లాడతలేదు, మీరే మాట్లాడండి. మీ ఆత్మశక్తితో దేవా మాకు కావాల్సిన జ్ఞానాన్ని, మీ ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయండి. ప్రభువా మీకు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాను. వాక్యం చెప్తుండగా కావాల్సిన జ్ఞానంతో మమ్మల్ని నింపండి. ఇతరుల వాక్యం వినే మనసు వారికి దయచేయండి. ఈ వాక్యం ఎవరు వింటున్నారో చూస్తున్నవారో వారందరికీ ప్రభువా ఈ వాక్యం విని వారు మార్పు చెందడానికి మీరే సహాయం చేయండి. మీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం ఈరోజు నేర్చుకునే పాఠం, ఆయన నీతిమంతులను పిలవడానికి భూమి మీదకి రాలేదు, పాపుల కొరకే ఆయన భూమి మీదకి వచ్చాడు. మనం కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. బైబిల్ తీసుకోండి. లూకా సువార్త 15వ అధ్యాయం మనం 1వ వచనం నుంచి కొద్ది నిమిషాలు దేవుని వాక్యం చూద్దాం. లూకా సువార్త, క్రీస్తు సువార్త అని చెప్పి వాక్యాన్ని దేవుడు ఇతరులకు చెప్పాలని కొద్ది నిమిషాలు దేవుని వాక్యం చెప్తున్నాం. మీరు విని చూడండి. లూకా సువార్త 15వ అధ్యాయం 1వ వచనం నుంచి 2 వచనాలు చదువుకుందాం. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చిచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూసి అతను పాపులు చేర్చుకుని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సనుగుకొని చాలు. అంటే పరిచర్లు వీళ్ళందరూ కూడా శాస్త్రులు ఏం చేస్తున్నారంటే, యేసు ప్రభు వారి పాపులు అందరితో కూడుకుండి ఆయన భోజనం చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా, అందుకే లోకానికి ఎందుకు వచ్చాడంటే యేసు ప్రభు వారు, నేను నీతిమంతులు పిలవటానికి భూమి మీదకి రాలేదు, ఆయన పాపుల్ని పిలవటానికే ఈ లోకానికి వచ్చాడు. ఆయన యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారంటే, నిన్ను నన్ను మన అందరం కూడా పాపులుగా ఉన్నాం ఈ లోకంలో. వీళ్ళందరి కొరకు ఆయన వచ్చాడు, భూమి మీదకి మానవుడిగా వచ్చాడు. ఆదిలో మన అందరం కూడా ఎలా ఉన్నామంటే, ఆదాము దగ్గర నుంచి మన అందరం అలా పరలోకంలో కూడా వాళ్ళు ఎలా ఉండేవారు. ఆదాము అవ్వ కూడా దేవుని మాట వినేవారు. ఆ పాపం అప్పటి నుంచి కూడా దేవునికి దూరం అయిపోయారు. ఆదాము కానించే దేవునికి మనం దూరం అయిపోయాం. కానీ యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి మన అందరినీ దేవుని చెంతకి చేర్చాలని ఆయన పాపుల్నే పిలవడానికి భూమి మీదకి వచ్చాడు. మనం ఇంకా కిందకు చదువుకుందాం. 4వ వచనంలో చూద్దాం. 4వ వచనం, ఏ మనుషునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99ని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరికిన వరకు దానిని వెదక వెళ్ళడా. చాలు. అంటే ఒక గొర్రెల కాపరికి 100 గొర్రెలు ఉంటాయి. ఒక గొర్రె తప్పిపోయింది అడవిలో ఏం చేస్తారంటే, అడవి అంతా కూడా గాలింతాడు ఎక్కడ తప్పిపోయింది. ఆ 99 గొర్రెల్ని ఎక్కడివి ఒక దుక్కుని విడిచిపెట్టి ఆ తప్పిపోయిన గొర్రె కోసమే వెళ్తాడు. అలాగే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. అనేక మంది ఏం చేస్తున్నారంటే, ఈ లోకంలో దేవుని విషయంలో దూరం అయిపోతున్నారు. వారు చేసిన పాపములకి, వారు చేసిన అతిక్రమలకి ఏమవుతున్నారంటే దేవునికి దూరం అయిపోతున్నారు. వీళ్ళందరినీ కూడా దేవుడి దగ్గరికి, తండ్రి అయిన దేవుడి దగ్గర తీసుకెళ్లాలని యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే, తప్పిపోయిన వంటి వాళ్ళు మన అందరం కూడా ఆయన వెతుకుతున్నాడు. 199 గొర్రెల కంటే ఒక తప్పిపోయిన ఒక గొర్రె కోసం ఆయన ఇంతకే ఎక్కువ సంతోషం అంటున్నాడు.
అంటే 99 మంది నీతిమంతుల కంటే ఒక పాపి రక్షించబడితే సంతోషం, పరలోకంలో ఎంతో సంతోషం కలుగుతుంది అంటున్నాడు. అందుకే యేసుప్రభు వారి లోకానికి వచ్చి మనం చేసిన పాపములన్నిటి కొరకు ఆయన ఏమయ్యాడంటే బలి అయిపోయాడు. ఆయన అర్పించాడు ప్రాణాన్ని ఈ లోకంలో. మనందరు చేసిన పాపములన్నిటి విషయంలోనే ఆయన బలి అర్పించాడు. కాళ్ళల్లో చేతుల్లో మేకులు కొట్టుపోయబడ్డాయి. ఎందుకంటే మనం చేసిన పాపములు, మన కాళ్ళతో చేసిన పాపములు, చేతులతో చేసిన పాపములు, మన కంటి చూపులతో చేసిన పాపములు అన్నిటి వల్ల ఏమొచ్చింది? పాపం, దోషం ఇవన్నీ కూడా యేసుప్రభు వారు మనకు బదులుగా ఆయన మరణించాడు. మనం ఇంకా కిందకి చదువుకుందాం 2 వచనాలు. అది దొరికినప్పుడు సంతోషంతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి వాళ్ళందరినీ ఏమంటారు, ఆ తప్పుపోయిన గొర్రె దొరికింది ఆ కాపరికి. దొరికగానే ఏం చేశాడు? ఇరుగు పొరుగువాడు అందరికీ చూపించి దొరికిందని సంతోషిస్తున్నాడు. అలాగే ఒక నాణ్యం పోగొట్టుకుంది. 10 నాణ్యాలు ఉన్నాయంటే ఒక నాణ్యం పోగొట్టుకుంది స్త్రీ. ఆ నాణ్యం కోసం ఒక దీపం వెలిగించి ఇల్లంతా తుడిసి వెతికింది ఆ పోగొట్టుకున్న నాణ్యం కోసం. అవన్నీ వెతికితే ఆ నాణ్యం దొరికింది. అలాగే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి మన అందరం కూడా తప్పుపోయాం. నువ్వు నేను మన అందరం ఏమయ్యాం? లోకంలో పాపంలో ఉన్నాం. ఈ పాపం నుంచి విడిపించాలి నిన్ను. నిత్య మహిమలోకి, నిత్య రాజ్యంలోకి వెళ్ళాలంటే మన యేసుప్రభు వారి వెంబడించాలి. ఆయన అంటే మనం తిరగాలి. ఎందుకంటే దేవుని మన అందరి కొరకు ఆయన వెతుకుతున్నాడు. నిన్ను నన్ను కూడా చూస్తున్నాడు. ఆయన ఎద్దకు రావాలి. పరలోకంలో ఒక తండ్రి ఉన్నాడు. ఆయన ఎద్దకు వెళ్ళాలంటే యేసుక్రీస్తు వారే నీకు మార్గము, జీవము, సత్యం అంటున్నాడు. ఆయనే తప్ప నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళలేవు. మనం ఇంకా కిందకి చదువుకుందాం 2 వచనాలు, సమయం అవుతుంది కాబట్టి. తప్పుపోయిన కుమారు కోసం ఆయన ఉపమానం చెప్తున్నాడు. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారంట. ఒక చిన్న కుమారుడు, ఒక పెద్ద కుమారుడు. వారిలో ఒక చిన్న కుమారుడు అన్నాడంట, నాకు ఆస్తిలో భాగం ఇవ్వండి. మనం చదువుకోకలేదు, మనం ఎన్నోసార్లు వినేసిందే. ఆస్తిలో భాగం ఇవ్వండి, నేను విదేశాలకు వెళ్ళిపోతానని దేవుడిని ఎవరు ఒక తండ్రిని అడిగాడు. యేసుప్రభు వారు ఉపమానీతులుగా శిష్యులందరికీ అక్కడ చెప్తున్నాడు ఆయన ఇలాగని. 2 కుమారులు ఉంటే అందులో ఆస్తి భాగం తీసుకుంటే ఏమయ్యాడు? చిన్న కుమారుడు ఆయన దూర ప్రదేశాలు వెళ్ళిపోయాడు. ఆ భాగాన్ని పట్టుకుంటే, ఆ డబ్బు పట్టుకుని ఏమైపోయాడు? స్నేహితులతో స్నేహించేసి చెడిపోయి విస్తరవిగా పాపానికి బానిసైపోయి, చెడలవాట్లకి బానిసైపోయి ఏమైపోయాడంటే ధనమంతా కూడా పోగొట్టుకున్నాడు. మొత్తం నష్టపోయాడు. ఆ తండ్రిని జ్ఞాపకం చేసుకుంటాడు అప్పుడు నష్టపోయి. మనం 12వ వచనం చూద్దాం. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చి భాగమును తన తండ్రి అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టింది. ఆయన ఆస్తి భాగం తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఏమేడంటే ఆ భాగాన్ని పట్టుకుండి ఫ్రెండ్స్తో వెళ్ళి విచ్చలవిడిగా తాగుతూ తింటూ చెయ్యని పాపం అంటే చేస్తూ అప్పటికప్పుడు ఎవరి కాళ్ళే ఫ్రెండ్స్ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆయన చిరిగిపోయిన గుట్టలతోటి ఏమీ లేని స్థితిలోకి వచ్చేసాడు. అలాంటి స్థితిలోంచి అప్పుడు అనుకుంటున్నాడు, నా తండ్రి దగ్గర పనివారికి మంచి భోజనం దొరుకుతుంది, నేను ఇలాంటి పరిస్థితికి వచ్చాను అనుకుంటున్నాడు. పందులు మేయటానికి ఒక దుక్కునికి వెళ్ళాడు. పందులు మేపడానికి ఏ పని లేకపోతే అలాంటి స్థితిలోకి వచ్చేసాడు. ఎందుకంటే నేను తండ్రికి ఆయన కుమారుని అనిపించుకోవడానికి కూడా యోగ్యుని కాదంటున్నాడు. పాపం చేసేవాడు మనసులో బాధపడుతున్నాడు. మనం 13వ వచనం చూద్దాం. అది చివరగా కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకుని దూరదేశములకు ప్రయాణం పోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారంతో పాడు చేసుకుండి అందచ్చు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడి సాగి వెళ్ళి ఆ దేశంలో ఒక చెంతకు పందిల మేపడానికి చేరాడు. ఆ దేశంలో ఆ పందిల మేపడానికి కూడా ఆహారం లేదు, ఆయన తినడానికి కూడా చాలా కరువు పడుతున్నాడు. ఎంతో కరువు వచ్చేసింది. అప్పుడు అనుకుంటున్నాడు, నా తండ్రి దగ్గర పనివారు అనేక మంది ఉన్నారు, వారికి మంచి భోజనం దొరుకుతుంది,
నేను పరలోకానికి తండ్రికి పాపం చేశాను, ఆయన కుమారుడని అనిపించుకునే యోగ్యుని కాదు అని మనసులో బాధపడుతున్నాడు. అలాగే తండ్రి కూడా మనం చేసిన పాపములు క్షమించడానికి ఆ పరలోకున్న తండ్రి నిన్ను నన్ను కూడా ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయన మన అందరి కోసం ఆయన ఎదురు చూపులు చూస్తున్నాడు. నా తండ్రి నా కుమారుడు నా ఎద్దకు వస్తాడు, ఎలాగైనా నా ఎద్దకు రావాలి నా కుమారుడు అని ఎదురు చూపులు చూస్తున్నాడు. మనం దేవుని మాటలు ఆలకించాడు. ఎందుకంటే పరలోకానికి ఆయన ఏం చేశాడు? పాపం చేశాడు. ఈ లోకంలో పాపులందరినీ పిలవటానికే యేసుప్రభువు వారు వచ్చాడు. అందుకే నీతిమంతులు పిలవటానికి లోకానికి రాలేదు, ఆయన పాపుల్ని పిలవటానికే లోకానికి వచ్చాడు. అందుకే ఈరోజు మనం నేర్చుకునేది ఏంటంటే పాపుల్ని పిలవడానికి రాలేదు యేసుప్రభువు వారు. దేనికి వచ్చారు? పాపుల్ని పిలవడానికి వచ్చారు, నీతిమంతులు పిలవడానికి రాలేదు. ఈ లోకంలో అనేక మంది మనం పాపములు అనేక మంది ఈ లోకంలో చేస్తూనే ఉన్నారు. వారందరి కోసం ఏం చేశాడంటే ఆయన ప్రాణాన్నే అర్పించాడు. ఆయన ప్రాణం త్యాగం చేశాడు. ఈ లోకంలో ఎవ్వరూ చేయలేని త్యాగం ఎవరు చేస్తారు? ఈ లోకంలోని ఏ మనిషి కూడా చేయలేడు. మనందరికీ నిత్య జీవం పొందాలంటే మన యేసుప్రభు వారే ఆయన ప్రాణం పెట్టాడు. అప్పటికి కూడా సిలువ మీద ఈ లోకంలో ఉన్న ప్రతి పాపము ఆయన మీదకి వచ్చేసింది. సిలువ మీదకి వచ్చినప్పుడు ఆ తండ్రి అయిన దేవుడు కూడా చెయ్యి విడిచేశాడు. అప్పుడు యోహాను సువార్తలో మన మాటలు ఉన్నాయి, మనం చదువుకోక్కర్లేదు. అప్పటికప్పుడే సిలువ మీద ఎంతో పాపం వచ్చేసింది. పాపం అంతా కూడా సిలువ మీద పడగానే ఆయన చెయ్యి విడిచేశాడు. చెయ్యి విడిస్తే పాపం వల్ల దేవుడు ప్రాణాన్నే పెట్టాడు యేసుప్రభు వారు. మనం చేసిన పాపముల కొరకు ఆయన మనకు బదులుగా ప్రాణం పెట్టిన దేవుడు మనకి ఈ సమయాన్ని ఇచ్చాడు. కాబట్టి ఆయన నీతిమంతులు పిలవడానికి రాలేదు. ఆయన ఎవరి కొరకు వచ్చాడు? పాపుల్ని పిలవడానికి ఈ లోకానికి వచ్చాడు. నువ్వు నేను చేసిన పాపముల కొరకు మన కొరకు ఏం చేశాడు? ఆయన ప్రాణాన్ని అర్పించాడు. మనం ఈ మాటలు ఇచ్చినందుకు ఈ సమయాన్ని దేవుడికి ఇస్తాం. మనం ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన పరలోకమున్న తండ్రి, మీకు వందనాలు దేవా, స్తోత్రాలు. ఇదిగో తండ్రి, నీతిమంతులు పిలవడానికి రాలేదు, పాపుల కొరకే ఈ లోకానికి వచ్చారు. అనేక మంది పాపుల కొరకు, మేము చేసిన ప్రతి ద్రోహముల కొరకు తండ్రి మీరు ప్రాణాన్ని పెట్టారు. ప్రభువా తండ్రి, ఈరోజు ప్రభువా నీతిమంతులుగా పిలువబడుతున్నారంటే మీరు చేసిన త్యాగమే దేవా. ప్రభువా అనేక మంది లోకంలో దేవా రక్షణ లేక నశించిపోతున్నారు. వారిని రక్షించడం కొరకే ఈ లోకానికి వచ్చారు. ప్రభువా మీకు స్తోత్రములు, మీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ వాక్యాన్ని ప్రభువా మీరు దీవించండి, ఆశీర్వదించండి, నూరంతులుగా ఫలింపు చేయండి. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.